చూడు మిస్టర్ గాంధీ, నువ్వు మామూలు జోకుల కన్నా ప్రాక్టికల్ జోకులు కూడా ఎక్కువ వేస్తావు అనుకుంటాను. నీకు తెలుసో లేదో, జీవితంలో అందమైన భార్య దొరకని వాడు అందంలో ఏముంది మంచి మనసు గుణం ఉంటే చాలు అనుకుంటాడు. అలాగే పూరి పాకల్లో ఉన్నవాడు మేడల్లో ఏముంది బతకడానికి నివసించడానికి పూరి పాకే చాలు అనుకుంటాడు. అలాగే తీపి తెలియని వాడు చేదుని, చేదు తెలియని వాడు తీపిని సరిపెట్టుకుంటాడు. కానీ నీలాంటి దరిద్రుడు, నేను దరిద్రుడు అన్నాను కోపం వచ్చిందా? అదేం తిట్టి కాదు అబ్బాయి, నీలాంటి రోడ్డు పక్కన నివసించే అనామకుడికి పిలిచిన మామూలు పిలుపు. చూడండి మిస్టర్ రామ్మోహన్ రావు గారు, మీ దృష్టిలో డబ్బే ప్రధానమైతే, డబ్బే ముఖ్యమైతే, డబ్బే సంపాదనే ముఖ్యం అనుకుంటే 5 సంవత్సరాల్లో 50 లక్షలు సంపాదిస్తాను సార్. ఏంటి 5 సంవత్సరాల్లో 50 లక్షలు? దొంగతనాలు చేస్తావా, దోపిడీలు చేస్తావా, హత్యలు చేస్తావా, మానభంగాలు చేస్తావా? ఎలా సంపాదిస్తావు? నో, అవన్నీ చేతకాని వాడికి చేసే పని. ఒక మనిషి సంపాదించాలనుకుంటే ఎంత ఈజీగా డబ్బు సంపాదించో నేను నిరూపిస్తాను సార్. అలాగైతే నా కూతురునిచ్చి నీకు పెళ్లి చేస్తాను. అగ్రిమెంట్? ఈ రామ్మోహన్ రావు బిజినెస్ మ్యాగ్నెట్కి అగ్రిమెంట్ అడిగేంత ధైర్యం కూడా ఉందా? అసలు ఈ పందులో నువ్వు నెగ్గలవేనా? ఎస్, ఇట్ ఈస్ మై ఛాలెంజ్.